లోకేష్ గారి పైన కాస్త విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఏదో మాట్లాడేది. మా గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టారు. ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి, కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన మీకు చాలా తక్కువగా కనపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, వాడెవడో కిరాకార్పి అని ఒక జీతగాడో ఒకడెవడో ఉన్నాడు. వాడి మీద ఏదైనా కేసు పెట్టి వాడికి కనీసం 41 నోటీస్ ఎప్పుడన్నా ఇచ్చారా? మరొకడు సీమరాజా అని ఇంకొకడు ఎవడో ఉన్నాడు. వాడి ఐడెంటిటీ కూడా తెలియదు, వాడు యాడ్ ఉంటాడో ఏందో కూడా తెలియదు. వాడిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, విష ప్రచారం చేస్తుంటే, బూతులు తిడుతుంటే, ఆ కిరాకార్పి పైన, ఆ సీమరాజు పైన, తెలుగుదేశం పార్టీ అధికారిక అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా? ఏ రోజైనా వాళ్ళని విచారణ చేశారా? కానీ అవేమీ చేయకుండా ఈరోజు బీసీ నాయకుడైనటువంటి గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టడమే కాకుండా మళ్ళీ ఆయన స్టేషన్కి పిలిచి 41 నోటీస్ చేస్తున్నారు. వాస్తవానికి ఈయన మీద కేసు పెట్టింది ఎందుకంటే తెలుసా? అమ్మఒడి అడిగితే ఎవరి మీదో కేసు పెట్టాలా, ఈయన కనపడ్డాడు, ఈయన మీద కేసు పెట్టారు. అరే మీరు ఇచ్చిన ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఎవరికైనా ఇచ్చారా అంటే వలభనేని వంశీ గారి మీద కేసు పెట్టాలా? అరే మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారా అని అడిగితే లేదు తలసిల రఘురాం గారి పైన కేసు పెట్టాలా? అరే మీరు విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చారా అంటే లేదు పానుగంటి చైతన్య మీద కేసు పెట్టాలా? ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు తమ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము అడుగుతుంటే మా మీద కేసులు పెడుతున్నారు. మేము ఈరోజు కూడా ఏం చెప్తున్నాం అంటే మా మీద కేసులే పెట్టండి, మా మీద కేసులు పెట్టి వారికి సూపర్ 6 పథకాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా, నా మీద 9 కేసులు పెట్టారు, ఈయన మీద 10 కేసులు పెట్టుంటారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేటువంటి ప్రతి కళాన్ని తుంచేయాలని, ప్రతి గళాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్ సంఘాలు, మిగతా ప్రజా ఉద్యమాలు చేసేటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని స్వస్తి చెప్పేటువంటి కార్యక్రమంలో, ఆ విప్లవాత్మకమైనటువంటి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని మీకు కూడా మేము విన్నవిస్తున్నాం.